సో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సోలో లెర్నింగ్ వీడియో. ఈ యొక్క చాప్టర్స్‌లో చూసుకుంటే మనకి కామిక్స్ గురించి తెలియబోతున్నాయన్నమాట. సో, అదేంటో వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. క్లోజ్ టు 1K ఉన్నాం. సో, 1K సబ్స్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకేం లేచకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్‌లో యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ బ్యూరో దగ్గర మిస్ సెలెనర్ అండ్ యాడమ్ అయితే ఉంటారన్నమాట. వచ్చి వాళ్ళు సారీ చెప్తూ ఉంటారు. ఇక బ్యూరో హెడ్ ఉండి, నేనిక్కడికి మిమ్మల్ని పిలిచింది మీరు నాకు సారీ చెప్తారని కాదు. అక్కడ ఏం జరిగిందో చెప్పమని. సో, అక్కడ ఏం జరిగిందో చెప్పండి అంటే యాడమ్ అండ్ ఇలా చెప్తాడు. లేడీ సెలెనర్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే హంటర్ సంగ్ జిన్ వూ కింగ్స్‌లో ఒకడు అని చెప్తే ఈయన షాక్ అయిపోతాడు. ఇంకిలా చెప్తాడు. లేడీ సెలెనర్ మీరు చెప్తున్నారు హంటర్ సంగ్ జిన్ వూ నేషనల్ లెవెల్ హంటర్ అంత పవర్‌ఫుల్‌గా ఉంటాడని. మిస్ సెలెనర్ నుండి నేను ఆలోచించాలనుకుంటా. ఇంకిలా చెప్తుంది. హంటర్స్ యొక్క అవేకెన్ అయిన పవరు ఒక సైడ్ ఉంటుంది. వేరే సైడ్ ఉన్న పవర్‌ని నేను సెన్స్ చేయగలను. కొన్ని సార్లు వేరే చోట నుంచి వచ్చే పవర్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ ఆ అవేకెన్ అయిన వాళ్ళని చూసుకుంటే బ్రిలియంట్ లైట్‌తో కవర్ చేసినట్టుంటుంది. సో, వాళ్ళని నేను కింగ్స్ అని పిలుస్తాను. కానీ తనకి అసలు కనెక్షనే లేదు. ఎప్పుడైతే నేను తన కళ్ళ వైపు చూశానో ఆ డార్క్‌నెస్ కూడా నన్ను మళ్ళీ చూసింది. నిజానికి తనే ఒక డార్క్‌నెస్ అని చెప్పి భయపడుతూ ఉంటుంది మిస్ ఎనదర్. ఇక ఫుడెల్ బ్యూరో హెడ్ ఉండి ఏంటి డార్క్‌నెస్సా? అంటే నువ్వు చెప్తున్నావు సంగ్ జిన్ వూ ఈవిల్ అని. ఇంకా మిస్ సెలెనా నుండి నేను అలా ఏం తప్పు పట్టట్లేదు. తన మంచివాడా లేకపోతే చెడ్డవాడా అని. హంటర్ సంగ్ జిన్ వూ తన యొక్క పవర్‌ని వేరే చోట నుంచి ఏమీ తీసుకోవట్లేదు. ఎందుకంటే తన పవర్ వేరే సైడ్ నుంచి రావట్లేదు. అండ్ ముఖ్యంగా తనకసలు లిమిట్స్ అంటూనే లేవు. ఇంకా యాడమ్ ఉండి దానర్థం తన పవర్‌కి అసలు లిమిట్టే లేదు. ఇంకా డేవిడ్ ఉండి థ్యాంక్ యూ మిస్ సెలెనర్ అని చెప్తాడు. ఇంకా యాడమ్ ఉండి డైరెక్టర్ మీరెక్కడికెళ్తున్నారంటే హెడ్ ఉండి నేను ఫ్లోర్ B24కి వెళ్తున్నాను. నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి ఎలివేటర్ దగ్గరికైతే తీసుకెళ్తాడు. ఇంకిలా చెప్తాడు. లేడీ సెలెనర్ పవర్స్ వర్క్ కాకపోతేనే మనకు వేరే దారి ఉంది కదా! పైగా నీకు గుర్తుందా ఫస్ట్ ఎస్ ర్యాంక్ గేట్ అని యాడమ్‌కి చెప్తే యాడమ్ ఉండి ఇలా అంటాడు. ఆ! అవును గుర్తుంది. అది ఒక టెర్రబుల్ డంజన్ బ్రేక్. ఈ యూఎస్ యొక్క వెస్టర్న్ పార్ట్ మొత్తాన్ని నాశనం చేసేసింది ఆ యొక్క డంజన్ బ్రేక్. అది నేనెలా మర్చిపోగలను? పైగా ఈ వరల్డ్‌లోనే బెస్ట్ హంటర్స్ యూఎస్ గ్యాదర్ చేసి ఆఫర్ అనేది చేశారనమాట. హ్యూజ్ రివార్డ్. కానీ అక్కడ చూసుకుంటే కేవలం 5 మంది మాత్రమే సర్వైవ్ అయ్యారు. నిజానికి ఈ యూఎస్ వాళ్ళు ఈ 5గురికి అథారిటీ అండ్ ఈక్వలింగ్ నేషనల్ లెవెల్‌లో ఇచ్చారు. ఇప్పటి నుంచే మొదలయ్యారు నేషనల్ లెవెల్ హంటర్స్ అని. అదంతా ఎందుకు చేశారంటే కేవలం ఫ్లేమ్ ది డ్రాగన్ కామిష్‌ని చంపటం కోసం. ఉన్నప్పటికీ ఇది ఒక సింగిల్ బీస్టే అయినా కొన్ని వందల టాప్ క్లాస్ హంటర్స్‌ని పొట్టన పెట్టుకుంది. ఇక హెడ్ ఉండి ఒకవేళ ఇది నేను చెప్తే నమ్ముతావా అంటే యాడమ్ ఉండి అంటే నీ అర్థం ఏంటి అంటే డోర్ తీసి ఒకసారి అటు చూడు. కామిష్‌ని చంపేసిన తర్వాత ఈ యొక్క రూన్ స్టోన్ అనేది దొరికింది. ఉన్నప్పటికీ 8 ఇయర్స్ అయిపోయింది కామిష్ రైడ్ జరిగి. మేజ్ టైప్ హంటర్స్ లేరు నేషనల్ లెవెల్ హంటర్స్‌లో ఎవరు కూడా. కాబట్టి ఈ రూన్ స్టోను ఒక రైట్‌ఫుల్ ఓనర్ కోసం వెయిట్ చేస్తూ ఉంది ఈ బేస్‌మెంట్‌లో. నిజానికి కామిష్ మనకి ఇంకోసారి ఈ యొక్క బ్యూటిఫుల్ కంట్రీని మనకి గిఫ్ట్ లాగా ఇస్తుంది. ఇంకా ఇటుపక్క జనువు దగ్గరికెళ్తే జనువు ఆలోచిస్తూ ఉంటాడనమాట. నేను రీఅవేకెన్ అయిన తర్వాత కొద్దిగా పొడుగయ్యాను అండ్ మంచి షేపే వచ్చాను. కానీ నేనంత హ్యాండ్సమ్‌గా ఉంటానా? నేనొక యావరేజ్ పర్సన్ అనుకుంటా. అవును భయ్యా! జనువు గాడికి అందం తక్కువ. మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక జనువు ఇలా అనుకుంటాడు. నేను కొద్దిగా లావయ్యాను అండ్ కాస్త కండలు కూడా వచ్చాయి. ఎందుకో ఒకసారి జీనాని అడిగి చూద్దాం అని చెప్పి జీనాని అడుగుతాడు. ఏ జీనా నేను నీ కళ్ళకి ఎలా కనపడుతున్నా అని అంటాడు. జీనాకి అర్థం కాదు. అదే నేను ఒక మ్యాన్‌లా ఉన్నా కదా నీకెలా కనపడుతున్నా అని జీనాని అడుగుతాడు. మళ్ళా అర్థం కాదు. నీ మైండ్ గాని పోయిందా అంటుంది. నా కళ్ళకి మాత్రం నువ్వు ఒక చెత్తవే అంటుంది. మనోడి పరువు తీసేసిందిగా జీనా. ఇక జనుము ఉండి నా కళ్ళకి నువ్వు దెయ్యంలా కనపడుతున్నావు అంటాడు. ఇంకా కోపం వచ్చే జీనాకి తన కాలుతో జనువుని కొడతానే ఉంటది. మనోడు ఎసరాం కదా ఈజీగా డాట్ చేస్తాడు. ఇంక వీళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జనుము ఉండి నేను ఇప్పుడు గిల్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక జీనా ఉండి ఓహ్! ఇప్పుడు నువ్వు బాస్ అనమాట. జనుము ఉండి ఇదంతా కాదు సోలో ప్లే గిల్ నేమ్ ఎలా ఉంది అని అడిగితే జీనా మాత్రం ఏంటి జోక్ చేస్తున్నావా? అలాంటి నేమ్ ఎవడు పెడతాడురా? నిజానికి నీ యొక్క ఎబిలిటీ ఏంటి? షాడో సోల్జర్స్‌ని సమ్మన్ చేయటం. టెక్నికల్లీ నువ్వు సోలో కాదు. జినువు గూడా. అవును నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఏం పేరు పెట్టాలి? అంటే జీనా ఉండి ఆ జిన్ గిల్డ్ అని పెడదామా? ఆ అంటే నేను. జిన్ అంటే ముందుకు వెళ్ళటం. అండ్ దాని మీనింగ్ గూడా చెప్తుంది.
నిజానికి నా నేమ్ తిప్పి రాస్తే ఆ జిన్ వచ్చేస్తుంది. ఎలా ఉందని జినుని అడిగితే పర్లేదు బావుందంటాడు. ఇక చాయ్ తన ఇంట్లో సిగ్గుపడుతూ ఉంటుందనమాట. నీ అర్థం ఏంటే? ఐ థింక్ సో అంటే నీ అర్థం ఏంటి? నిజానికి నేను తనకి కన్ఫెస్ చేసేసా. అంటే వేరే దారి ద్వారా నేను తన గిల్డ్‌లో జాయిన్ అవ్వలేనా? ఇప్పుడు నన్ను క్రేజీ వుమన్ అని అనుకుంటాడే జిన్‌వు. అయినా పర్లేదు. తను నా ప్రాణాల్ని కాపాడాడు. ఆఫ్‌కోర్స్ ఏదో కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటది గదా! కాబట్టి ఏం పర్లేదు. ఏం పర్లేదు. ఇప్పుడు నాట్ ఓకే. వెల్ నిజానికి నేను మిన్ బియోంగ్ యొక్క హీలింగ్ ఎబిలిటీ వల్ల ఇంకా బతికే ఉన్నా. ఇంకప్పుడే చాహేకి ఏమవుద్దో తెలీదు. ప్లీజ్ తనకి చెప్పు అన్న మాట ఇనపడుతుందనమాట. తీరా చూస్తే తనొక ట్రాన్స్‌లో ఉంటుంది. ఇక మిన్ బియోంగ్ చాహే చెయ్యి పట్టుకొని ప్లీజ్ తనకి చెప్పు ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా. ఎందుకంటే తన పవర్స్‌తో తను చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి హంటర్ సంగ్ జిన్ వూకి చెప్పండి. సంగ్ జిన్ వూ తన యొక్క ఓన్ పవర్‌తో కేర్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పి. అంటే ఇంతకుముందు నేను మిన్ బియోంగ్‌ని చూసానా అని చెప్పి చాహే షాక్ అయిపోతుంది. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంక నెక్స్ట్ చాప్టర్‌లో చూసుకుంటే పాక్ జోంగ్‌సో అండ్ వాడి అసిస్టెంట్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అదే జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అండ్ కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ జిమ్నాషియంలో ట్రైన్ అవుతూ ఉంటే ఒక ఇద్దరు ట్రాన్స్‌లేటర్స్ మధ్య బ్యాటిల్ జరిగింది చూడండి. ఏ ర్యాంక్ హంటర్స్ హానెకావా అండ్ పాక్ జోంగ్స్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. సార్ నిన్న ఒక గేట్ వచ్చింది కదా! వాళ్ళు చెప్తుందేంటంటే మనకి పర్మిషన్ ఇవ్వరంట. అసోసియేషన్ వాళ్ళు మానామీటర్‌తో చెక్ చేస్తే అది చాలా ఎక్కువొచ్చింది. ఇంక ఆయనుండి ఏంటి ఎస్ ర్యాంక్ గేటా అంటే, లేదు. వాళ్ళు చెప్పిందేంటంటే హైయెస్ట్ మెజర్‌మెంట్ వచ్చింది ఏ ర్యాంక్ గేట్స్‌కి. ఇదో పెద్ద తలనొప్పిలానే ఉందే. మనం జాగ్రత్తగా లేకపోతే అక్కడ ఖచ్చితంగా చచ్చిపోతాం అని చెప్పి వాడంటే వీడుండి ఒక ఎస్ ర్యాంక్ గేట్ అయితే పర్లేదు. కానీ ఈసారి ఏ ర్యాంకు. కాబట్టి సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గా మారిపోతాయి. అప్పుడు జనాలంతా ఈ టాప్ 5 గిల్డ్స్ ఒక ఏ ర్యాంక్ గేట్‌ని కూడా క్లియర్ చేయలేకపోయింది అని చెప్పి వెక్కిరిస్తారు. ఇంక వాడుండి నిజానికి ఇక్కడున్న ప్రాబ్లమ్ ఏంటంటే మిగతా జనాలు ఆ గేట్స్ అన్నిటిని కూడా సేమ్ ర్యాంక్ అనుకుంటారు. ఒకవేళ మనం గనక దీన్ని వదిలేస్తే ఫేమ్ గిల్డ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అంటే వాడుండి అంటే నువ్వు చెప్పేది మన కళ్ళెదురుగా వచ్చిన గేటు అది వేరే వాళ్ళకిచ్చేద్దాం అంటావు. ఇండైరెక్ట్‌గా మా డాంగ్ హుక్‌కి. లేదు లేదు నేను ఊరకనే చెప్తానని భయపడతాడు. పాక్ జాంగ్‌సో గాడుండి క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఈ 2 ప్రకారంగా చూసుకుంటే ఏ ర్యాంక్ హంటర్స్ మిగతా మేజర్ గిల్డ్స్‌లో ఉన్న వాళ్ళందరిలానే మా గిల్డ్‌లో కూడా సేమ్ మెంబర్స్ ఉన్నారు. కానీ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ మిస్ అవుతున్నాడు. ఆ ఒక్క పర్సన్ మిస్ అవ్వటం వల్ల చాలా హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేసింది. ఇంకప్పుడే వెనకాల నుండి ఒకళ్ళొచ్చి మనం వేరే గిల్డ్‌తో ఎందుకు చేతులు కలపకూడదు? అంటే పాక్ జోన్సో గాడుండి ఒకవేళ నువ్వు మనం చేతులు కలుపుదామని అన్నా సరే మనంతట మనం ఒక గేట్‌ని క్లియర్ చేయలేమన్న రూమర్ అనేది మన మీద పడుతుంది. అయినా ఉన్నప్పటికీ వాళ్ళు డేంజర్‌ని సెన్స్ చేసి వెనక్కి రాగలరా? అంటే వెనకాల నుంచి వచ్చిన పర్సన్ ఉండి, అవును. మీరు చెప్పేది కరెక్టే. అది కాస్త హార్డే. ఒక ఎంటైర్ గిల్డ్ వచ్చే బదులు ఒక పర్సన్ వస్తే ఎలా ఉంటుంది? ఇంకప్పుడే తన ఐడెంటిటీ అయితే రివీల్ చేస్తారనమాట. జియోంగ్ ఈ ఇమ్ ఒక ఏ ర్యాంక్ హీలర్ అనమాట. ఇక పాక్ జోన్సో ఒకడుండి అసలు ఒక పర్సన్ ఎలా హెల్ప్ చేయగలడు ఏ ర్యాంక్ గేట్స్‌ని క్లియర్ చేయడానికి? ఇంకప్పుడే రియలైజ్ అవుతాడు. అటు కళ్ళే చూస్తే ఆ ఉండి ఇలా చెప్తుంది. ఓహ్! మీకు తెలుసు కదా! అంటే అవును. నువ్వు సంజీవ్ గురించి మాట్లాడుతున్నావు కదా! అలా చూసుకుంటే నేను తన్ని అగౌరవపరుస్తానేమో. అయినా ఉన్నప్పటికీ తనతో చేతులు కలిపితే మనకి కొంచెం రికగ్నిషన్ రావచ్చు. అండ్ పైగా మన హంటర్స్ అందరూ సేఫ్‌గా ఉంటారు. ఈ డిఫికల్ట్ రైడ్ ఈజీ రైడ్‌గా మారొచ్చు. కాబట్టి ఇప్పుడు హంటర్ సంజీవ్ ఏం చేస్తున్నాడు అంటే పక్కనున్న అసిస్టెంట్ ఉండి తను రీసెంట్‌గానే ఒక గేట్‌ని క్లియర్ చేశాడంట రోడ్డు మీదొచ్చింది. ఆ తర్వాత ఎటువంటి న్యూస్ లేదు. కాబట్టి నేను తనని కాంటాక్ట్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా అంటే, వాడుండి "నువ్వు ఫోన్ కాస్త తక్కువ వాడు. ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్‌ని ఒక్క సింగిల్ కాల్‌తో ఎలా హ్యాండిల్ చేస్తాం? కాబట్టి వెళ్లి మనం కలుద్దాం" అని చెప్పు అంటాడు. ఇంక ఇటుపక్క జిన్‌వో చూసుకుంటే, ఆ జిన్ గిల్డ్ ఎలా ఉందని చెప్పి జిన్‌వోతో అంటాడు. ఇది చాలా బావుంది. మనం మన గిల్డ్ పేరుకి ఇదే పెడదాం అని చెప్పి జిన్‌వో గాడు కూడా అంటాడు. ఇంక మనసులో ఇలా అనుకుంటాడు. ఏదైనా పర్లేదు సోలో ప్లే తప్ప అని. ఇక జన్మోండి ఇలా అంటాడు. ఓహ్! అదైతే నేమ్ డిసైడ్ అయిపోయిందనమాట. ఇంకా ఒక్కటి మిస్ అవుతుంది. అదే మనకు ఇంకొక మెంబర్ కావాలి. జనుమో గాడుండి హంటర్ చావ్ వచ్చింది కదా! తన గురించి మీరేం ఆలోచించారంటే జనుమో ఉండి నేను అనుకుంటుంది ఏంటంటే హంటర్ చా మన యొక్క గిల్డ్‌కి కరెక్ట్ నంబర్ కాదు. ఇక జనుమో గాడు మనసులో ఇలా అనుకుంటాడు. తను ఒక ఎస్ ర్యాంక్ అంటారు. పైగా యంగ్‌గాను ఉంది. అండ్ చాలా బ్యూటిఫుల్‌గాను ఉంటుంది. అయినా ఉన్నప్పటికీ హంటర్ చా కంటే బెటర్ హంటర్ ఎవరన్నా ఉన్నారా? ఇక జనుమో గాడు ఇలా అడిగేస్తాడనమాట. ఎలాంటి పర్సన్ కావాలి మీకు అంటే, జినుగుండి ఇలా చెప్తాడు. తనకి హంటర్ లైసెన్స్ ఉండాలి. బట్ గిల్డ్ మీద ఇంతంటే ఇంత కూడా ఇంట్రెస్ట్ ఉండకూడదు.
అండ్ పైగా నమ్మదగ్గవాడై ఉండాలి. ఇలా అన్న వెంటనే మైండ్‌లోకి ఎవరొచ్చారబ్బా అని జిన్‌హో గాడు అనుకుంటుంటే, వెంటనే డోర్ మోగుద్ది. డోర్ మోగితే ఎవరా అని చెప్పి జిన్‌హో చూస్తే, హలో! నేను నైట్ గిల్డ్ యొక్క గిల్డ్ మాస్టర్ పాక్ జోంగ్‌సో. అది చూసి వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఇంకప్పుడు ఆ గేట్ ఓపెన్ అయింది చూపిస్తాడనమాట. ఇంకిలా చెప్తాడు. వాళ్ళ యొక్క ఫిజికల్ సైజు అండ్ ఆ ర్యాంకు ఎటువంటి మ్యాచ్ కావనుకో అవి వేరే విషయం. వాళ్ళు చెప్పిందేంటంటే ఒక ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ మానా అనేది ఆ గేట్ చుట్టూ ఫ్లో అవుతుందంట. ఇక జనం ఉండి ఇదొక ఎసరాన్ గేట్ లాగా డిటర్మినేట్ చేశారా అంటే ఆయనుండి ఒక రకంగా చూసుకుంటే ఏ ర్యాంక్ కింద మెజర్ చేయొచ్చు. ఇదే భూసాన్‌లోనే లార్జెస్ట్ గేట్ స్పాన్ అయింది. ఇక జనుము ఆలోచిస్తూ ఉంటాడు. భూసానా? అయితే నేను జోహీని కలవచ్చు. అండ్ కొంచెం సుషి గూడా తినొచ్చు అని జెప్పి అనుకుంటూ ఉంటాడు. యెస్ మనోడు జోహీని ఏం మర్చిపోలేదు. మనోడికి ఇంకా గుర్తుంది. ఇంక పాక్ జోన్సో గాడుండి మీరు ఆర్టికల్‌లో చదివే ఉంటారు. బట్ అసోసియేషన్ వాళ్ళు మా ఎంట్రీని డెనై జేస్తున్నారు. అండ్ పైగా వాళ్ళ యొక్క పాయింట్‌లో జూసుకుంటే మా గిల్డ్‌ని నమ్మట్లేదు. ఎందుకంటే మా దగ్గర ఎస్ ర్యాంక్ హంటర్స్ ఎవ్వరూ లేరు. సో, మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మా అటాక్ ఫోర్స్‌లో ఈ యొక్క రైడ్‌లో జాయిన్ అయితే మిగతాది మేము జూసుకుంటాం. పైగా మీకు మంచి కాంపెన్సేషనే ఇస్తాం. నార్మల్‌గా ఎస్ ర్యాంక్ హంటర్స్‌కి ఒక 10% ప్రాఫిట్స్ ఇస్తాం పర్ రైడ్‌కి. కానీ ఈ యొక్క డంజన్‌కి మీకు 20% ఇస్తాం. జనుము ఉండి సరే 50, 50 అయితే ఎలా ఉంటుందంటే ఒక గిల్డ్‌తో చేతులు కలిపా అనుకుంటే మాత్రం ఐయామ్ హ్యాపీ. ఇండివిడ్యువల్ ఏం కాదు. మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మేము ఇప్పుడే మా గిల్డ్‌ని ఎస్టాబ్లిష్ చేసాం ఆర్జిన్ గిల్డ్. కాబట్టి నేను క్నైట్ గిల్డ్‌తో నెగోషియేట్ చేద్దామని అనుకోవట్లేదు. ఇక పాక్ జోన్సో గాడుండి వీడు చూడటానికి యంగానే ఉన్నా నార్మల్‌గా అయితే లేడు. ఇంకిలా అడుగుతాడు. అలా అయితే నువ్వు బాస్ లెవెల్ మాన్‌స్టర్స్‌ని చూసుకోగలవా అని అడుగుతాడు. అండ్ పైగా ఈ గేట్ వచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుంది. కాబట్టి మనం రైడ్ రేపే మొదలుపెట్టాలి. కాబట్టి కింద మా కారుంది వెళ్దాం పదా అంటే జిమ్ము ఉండి లేదు. నాకు కొంచెం పనుంది రాత్రికి. సో, నేను రేపొస్తానని అండ్ పైగా లేట్ అయితే అవ్వదని జెప్తాడు. బట్ ఈలోగా పాక్ జోంగ్‌సో గాడి అసిస్టెంట్ ఉండి జిన్‌వు కాళ్ళు కళ్ళు చూస్తే షాడో కదులుతుంది. సార్ వాడి షాడో మూవ్ అయింది సార్. ఏంటి ఎంత తాగావని జెప్పి పాక్ జోంగ్‌సో గాడు అంటాడు. ఇక జిన్‌వు ఉండి ఫోన్ వస్తుందనమాట తనకి. నేను కాల్ మాట్లాడాలని బయటకొచ్చేస్తాడు. అప్పుడే జిన్‌వు అని పిలిస్తే, అమ్మా నువ్వెప్పుడు ఫోన్ కొన్నావు? అంటే ఎందుకు కొన్నా అంటే నీ గొంతు వినాలనిపిచ్చింది. అందుకే కొనేసా. అండ్ డిస్టర్బ్ చేశానా అంటే జిను అదేం లేదంటాడు. ఇక జినువు గూడా నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఇదే. సరే అమ్మ నైట్ ఇంటికొస్తా. ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామని అంటాడు. ఇంక నెక్స్ట్ డే బూసాన్‌లో హంటర్స్ అందరూ రెడీగా ఉంటారు. వాడు చూసేకాడుండి వాడు నిన్నే రావాల్సింది. ఇప్పుడు చాలా లేట్ అయిపోతుంది. మనం ఇంకొక 5 నిమిషాల్లో స్టార్ట్ అవ్వబోతున్నాం. ఇక జనుము గూడా వెదర్ చాలా బ్యాడ్‌గా ఉందే. జీనా కాస్త అంబ్రెల్లా తీసుకెళ్ళుంటే బావుండేమో. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళాలి. షాడో ఎక్స్‌చేంజ్ స్కిల్‌ని అయితే యూజ్ చేస్తాడు. అండ్ ఇటుపక్క చూసుకుంటే ఒక ముగ్గురు పిల్లకాయలైతే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అలా ట్రిప్ గురించి మాట్లాడుకుంటూ అలా అలా మాట్లాడుకుంటూ లోపలికైతే వచ్చేస్తారు. ఎప్పుడు క్లీన్ చేస్తార్రా ఇది? పురాతన కాలంలో క్లీన్ చేశారనుకుంటా ఇదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే వాళ్ళకొక గేట్ అయితే కనబడుతుంది. ఇంకో పెద్ద పోటుగాడొచ్చి "ఏయ్! ఈ గేట్‌ని చూసి ఎందుకురా భయపడుతున్నావు? కేవలం హంటర్స్ మాత్రమే వెళ్ళగలరు. అటు నుంచి ఇటు సైడ్ ఏ మాన్‌స్టర్స్ కూడా రావు. కాబట్టి ఈ గేట్ ఓపెన్ అవ్వటానికి వారం పడుతుంది. నువ్వు చెప్పావు గదా! ఈ రూమ్ ఒక సెమిస్టర్ వరకు ఎవ్వరు ఓపెన్ చేయలేదని. చూస్తూ ఉంటే దొరికిందనుకుంటా." అనంగానే ఆ గేట్ నుంచి ఒక చెయ్యొచ్చి వాడిని పట్టేసుకొని పిసుకుతా ఉంటుందనమాట. వాడేమో కాపాడండి, కాపాడండి అంటాడు. వీళ్ళేమో భయపడిపోతారు. తీరా చూస్తే వాడి తలనైతే నలిపేస్తుందనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. సో, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇఫ్ కుదిరితే షేర్ గూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.